లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు ఏకపక్షంగా వ్యవహరించిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టబోమని సినిమా స్టైల్లో హెచ్చరిస్తున్నారు ఆయన. ఆ క్రమంలో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసలు జగన్కు ఎస్పీ సుబ్బారాయుడు ఎందుకు టార్గెట్ అయ్యారు? వైసీపీ హిట్ లిస్టులో సుబ్బారాయుడు చేరడానికి కారణాలేంటి? వైసీపీ నేతల వ్యూహాలను తిప్పికొట్టినందుకే ఎస్పీపై జగన్ అక్కసు వెళ్ళగక్కుతున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని, అన్యాయంగా తమ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బెదిరింపుల పాలన సాగుతుందని, ఫేక్ ఆరోపణలతో తమ క్యాడర్ని, నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు దిగజారి ప్రవర్తించడం సరికాదని వ్యాఖ్యానించారు. అదే ఫ్లోలో మాజీ సీఎం పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు, గిమిలి అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడి పేరుతో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, తాము అధికారంలోకి వచ్చాక 7 సముద్రాల అవతల ఉన్న ఆయన్ని వదిలిపెట్టబోమని సినీ స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. అసలు జగన్ ఆయన్ని అంత ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక పెద్ద కథే నడిచిందంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాళ్యం మండలం ఇలమందలో మైనర్ బాలిక ఇష్యూను హైలైట్ చేసిన వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లాలని చూశారు. ఇష్యూ వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే చెవిరెడ్డి గ్రామంలోకి వెళ్లడం, పరామర్శించడం చకచకా జరిగిపోయాయి. తెల్లవారగానే మాజీ మంత్రి రోజా కూడా ఇదే ఇష్యూపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మైనర్ బాలికపై రేప్ జరిగినట్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో బాలిక ఫోటో, ఆస్పత్రిలో తాము ఆ బాలికను పరామర్శిస్తున్న విజువల్స్ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే వైసీపీది అంత అసత్య ప్రచారమని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆధారాలతో సహా తేల్చేశారు. అసలు బాలికపై రేప్ జరగలేదని తండ్రితోనే ఎస్పీ చెప్పించడంతో వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా టీం క్రెడిబిలిటీ దెబ్బతిన్నట్లయింది. అలా పరువు పోవడానికి కారణం ఎస్పీ సుబ్బారాయుడే అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. ఘటన వెలుగులోకి రాగానే రంగంలోకి దిగిన ఎస్పీ పూర్తి వివరాలను సేకరించడం, బాలిక స్టేట్మెంట్, వైద్యుల నుంచి వివరాలు సేకరించి పూర్తి వివరాలను వెల్లడించడంలో ఎస్పీ సుబ్బారాయుడు సక్సెస్ అయ్యారు. ఎలాంటి ఘటన జరగలేదని, బాలిక కేసును తప్పుదో పట్టించినట్లు ఎస్పీ వెల్లడించారు. అమ్మాయి చెప్పిన మాటలు తప్ప ఇక్కడ ఎటువంటి అఫెన్స్ జరగలేదు. అత్యాచారం జరగడం కానీ, లేదా ఒక మోటార్ సైకిల్లో ఇద్దరు వచ్చి అడ్డగించి దాడి చేశారు, మత్తుమందు తాపించారు అని ఏదైతే ఆ అమ్మాయి ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పింది తప్ప ఇక్కడ ఫర్దర్ అఫెన్స్ అనేది ఎక్కడ విచారణలో డిటెక్ట్ అవ్వలేదు. క్లియర్గా ఎవిడెన్స్ ద అమ్మాయి వాళ్ళ స్నేహితుడు యొక్క ఐడెంటిటీని చెప్పడానికి భయపడి ఆ అబ్బాయిని రక్షించాలనే ఒక రీజన్తో అప్పటికప్పుడు ఈ కట్టుకథ అల్లి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న భయపడి ఇమీడియట్గా పిఎస్సికి తీసుకెళ్ళడం, తర్వాత జరిగిన సంఘటన అంతా కూడా మీరు గమనించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ క్రమంలో మైనర్ బాలిక ఇష్యూను తమకు అనుకూలంగా మార్చుకుందామనుకున్న వైసీపీ నేతల ఎత్తుగడను ఎస్పీ సుబ్బారాయుడు తిప్పికొట్టారని అభిప్రాయం వ్యక్తమైంది. ఓ బాలిక విషయంలో పార్టీ పరువును బహిరంగంగా ప్రజల ముందు తీసేశారనే భావనతోనే సుబ్బారాయుడుపై నేరుగా జగన్ కామెంట్స్ చేయడానికి వెనుక ఉన్న రీజన్ అదేనంటున్నారు. ఏదేమైనా పార్టీల పొలిటికల్ గేమ్లోకి బాధితాయుతమైన ఐఏఎస్, ఐపీఎస్లను లాగుతుండడం విమర్శల పాలవుతుంది. For more videos like this, subscribe Big TV channel.